ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆమె టీడీపీలో చేరిపోయారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్ కొంతమంది టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, వైసీపీకి భారీ షాక్ తగిలింది. పశ్చిమ గోదావరిలో చాలా మంది టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నుంచి భారీ ఎత్తున టీడీపీలో చేరికలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ లో దాదాపు కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్ తో సహా అందరూ కూడా ఇప్పటికే టీడీపీలో చేరారు. అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ భర్త మొన్ననే చేరారు. ఈ రోజు జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీకి సంబంధించిన జెడ్పీటీసీలు కూడా చేరడం జరిగింది. ఆమెతో పాటు జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, అదేవిధంగా పామర్తి అశోక్, అదేవిధంగా కిషోర్, మురళి రెడ్డి, కిషోర్ చాలా మంది సీనియర్ నేతలు, వైసీపీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా కూడా మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. జడ్పీటీసీలు కూడా పలువురు చేరారు. రాబోయే రోజుల్లో మరింత మంది పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతలు వైసీపీలో పెట్టినప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న కీలక నేతలంతా కూడా త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. నారా లోకేష్ వీరందరూ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది, వెస్ట్ గోదావరిలో జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా ఈ రోజు వెస్ట్ గోదావరి నుంచి గంటా పద్మశ్రీ జెడ్పీ చైర్మన్ పార్టీలో చేరడం చాలా మంచి పరిణామాన్ని కూడా లోకేష్ అభిప్రాయపడ్డారు. వీరికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాము. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. పాత కొత్త నేతలతో కలిసి టీడీపీ మరింత ముందుకు పోతుంది, అందరూ కలిసి పనిచేయాలని చెప్పి లోకేష్ పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.